సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ మీ పేరండి? కుర్రా ముక్కంటి అండి. సార్ ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారండి? మేము 25 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తాం సార్. మిరప సాగు చేయడంలో ఎన్ని సంవత్సరాల అనుభవం ఉందండి మీకు? 20 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది సార్. 20 సంవత్సరాల అనుభవం ఉంది. ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసారండి? ఈ సంవత్సరం 3 ఎకరాలు వేసామండి. ఏ వెరైటీలు వేసారండి? ఆర్మూరు క్లాసిక్. ఆర్మూర్ క్లాసిక్. బిఎస్ఎఫ్ వాళ్ళది ఆర్మూరు క్లాసిక్. ఓకేనండి. ఇప్పుడు మీ మిరప పంటల సమస్య ఏంటండి? మిరప పంటల సమస్య నల్లి బొబ్బర. నల్లి బొబ్బర అంటే పూతలో పురుగు. అవును సార్. జేపీ ప్లాంట్ కేర్ వాళ్ళది ఏ క్లాస్ అను నెక్స్ట్ ఫైనల్ టార్గెట్ ఈ రెండు మందులు డెమో కొట్టించాం కదా సార్. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుందండి స్ప్రే చేసి? ఈ మందులు కొట్టి 6 రోజులు వేసింది సార్. 6 రోజులు అవుతుంది. 6 రోజులు అవుతుంది సార్. ఈ రిజల్ట్ ఎలా ఉందండి? రిజల్ట్ బాగుంది సార్. దేనికి పని చేసింది ఇది? దీనికి నల్లికి, ముడతకి, పురుగుకి బాగా క్వాలిటీ బాగా వచ్చింది. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుందండి స్ప్రే చేసి? 6 రోజులు అవుతుంది సార్. 6 రోజులు అవుతుంది. 6 రోజులు అవుతుంది. పూత కూడా బాగా వస్తుందా? పూత బాగా వస్తుంది. ఫ్లవరింగ్ బాగా ముడతది లేకుండా నీట్గా చెట్టు బాగా పెరుగుతుంది. ఒకసారి కొమ్మ చూపించండి ఎట్లా వచ్చింది. ఇగో సార్, ఇది ఈ రకంగా మెత్తగా బాగా నీట్గా పెరుగుతుంది. ఇంతకుముందు లేదు సార్ అట్టా. ఈ ముందు కొట్టిన తర్వాత ఇదిగో ఇదంతా బాగా పెరిగింది సార్. ఇప్పుడు మనం స్ప్రే చేసిన దానికి చేయని దానికి పైన పెరిగింది. జాన్ పెరిగింది బాగా కొమ్మ. 5 రోజుల్లోనే కొంచెం పెరిగింది. 5 రోజులు బాగా పెరిగింది. ఇప్పుడు స్ప్రే చేసిన దానికి చేయని దానికి తేడా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇటు చేసాము, అటు చేయలేదు సార్. అటు చేయలేదు. ఒక ట్యాంకే స్ప్రే చేసాం. ఒక ట్యాంకే స్ప్రే చేసాం. పూత కూడా ఫ్లవరింగ్ అంతా బాగా వచ్చింది. ఫ్లవరింగ్ అంతా బాగుంది సార్. పూతలో నల్లి ఏమైనా కనిపిస్తుందండి? నల్లి ఏం కనిపిస్తుంది. అంతకు ముందు కన్నా చాలా తక్కువ కనపడింది. అయినా నష్టమేం కాదు. అంటే స్ప్రే చేయకముందు ఎంత ఉందండి నల్లి? స్ప్రే చేయక ముందు 25 దాకా ఉంది సార్. ఇప్పుడు అంతా ఒక 4-5 అలా కనిపిస్తున్నాయి. ఒకసారి చూపించండి. ఒక్కో దాంట్లో అసలు లేవు. ఎక్కడన్నా కనిపిస్తున్నాయి. పంట డ్యామేజ్ అయితే ఏం లేదు కదండి? పంట డ్యామేజ్ ఏం లేదండి, బాగుంది. చుట్టుపక్కల రైతులు అడుగుతున్నారా ఏ మందు కొట్టారు, ఏ మందు వేసారని? ఓకే. ఇది రైతులందరూ వాడుకోవచ్చండి ఈ మందులు? వాడుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదండి. ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి.